148 కు బ్యారేజా ప్రాజెక్ట్ అది దయాకర్ బ్యారేజ్ అన్న ప్రాజెక్ట్ అన్న ఒకటే, డ్యామ్ వేరు బ్యారేజ్ మళ్ళా గట్టి మాట్లాడుతున్నా. అరే నీకు తెలియదు చెప్తుంటే వినాలి కదా భరత్ గారు. నీకు తెలియదని చెప్పు భరత్ గారు, నీకు తెలియదని చెప్పు. ఎందుకంటే మీరు కాదు అది డిజైన్ చేసింది ప్రకాష్ గారు, మీరు కాదు, మీకు తెలియదు. ఒక్క నిమిషం వినండి. అది అంబేద్కర్ ప్రాణహిత సుజల శ్రేవంతి అనేది తయారు చేసింది మీరు కాదు. అది ఒక నిమిషం కేసీఆర్ చెప్పింది ఇని ఆయన తెలివి తక్కువతనాన్ని మీరు ఆపాదించుకోకండి. ఫస్ట్ కాదు ఎవరు నీతో మాట్లాడా భరత్ తో అట్లయితే నీతో కూడా నేను భరత్ ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ప్లూరల్ వర్డ్. ప్రాజెక్ట్ అంటే బ్యారేజ్ నైనా ప్రాజెక్ట్ అంటారు, డ్యామ్ నైనా ప్రాజెక్ట్ అంటారు. ఒకటి ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. డ్యామ్ వేరు బ్యారేజ్ వేరు. తుమ్మిడిహట్టి దగ్గరది బ్యారేజ్, ప్రాజెక్ట్ అంటే డ్యామ్ అనుకుంటాండు, ఆ డ్యామ్ కాదు. తుమ్మిడిహట్టి దగ్గరది బ్యారేజ్, ఇక్కడిది కూడా బ్యారేజ్ మేడిగడ్డ దగ్గరది. ఇక్కడ కూడా 3 లిఫ్ట్లు, అక్కడ కూడా 3 లిఫ్ట్లు. 148 కి ఎందుకు ఒప్పందం చేసుకున్నారంటే కనీసం బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు బదులు మేడిగడ్డకు వెళ్ళినా కూడా అస్ఫాబాద్ మంచిరాల ఏరియాకు ఒక 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనూ ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దాని మీద వ్యాప్కోస్ వాళ్ళ నివేదిక గానీ సిడబ్ల్యూసి వాళ్ళ అభ్యంతరాలు గానీ చూసినాక ఏమనిపించిందంటే మళ్ళీ 152లో కాలువలు ఉన్నప్పుడు 148 నుంచి మళ్ళీ 4 మీటర్లు లిఫ్ట్ పెట్టాలి కదా. ఈ లిఫ్ట్ పెట్టడం ఎందుకు, వార్దా నుంచి డైరెక్ట్ గా గ్రావిటీతో తీసుకోవచ్చు అని చెప్పి అక్కడ కావాల్సింది 20 టీఎంసీలు. 20 టీఎంసీల నీటి లభ్యత వార్దాలో ఉంది. వార్దా అంటే ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్రాణహిత తుమ్మిడిహట్టి ఎక్కడైతే కట్టాలనుకున్నారో 2 కిలోమీటర్ల పైన వార్దా ఉంది. అంటే కింది నుంచి ఎత్తిపోసుకునే బదులు పైనుంచి మనం తీసుకుందాము, గ్రావిటీతో వస్తాయి. అక్కడ సబ్మర్జెన్స్ లేదు, ఎందుకంటే వార్దా నది ఆ లోపలనే ఎక్కడైతే ముంపు గురి కాకుండా నదీ గర్భంలోనే నీళ్లు ఉండేటట్టుగా అక్కడ ప్లాన్ చేశారు. ఆ పర్మిషన్ కోసం ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా సిడబ్ల్యూసీని అడగలేదు. రేపు ఒకవేళ రేపు ఆ మీటింగ్ కనుక అపెక్స్ కమిటీ మీటింగ్ పోయినట్టయితే ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే మాకు వార్దా ప్రాజెక్ట్ 20 అడిగారు, లెటర్ లో అడిగారు కదా, ఇవాళ లెటర్ లో తుమ్మిడిహట్టి క్లియరెన్స్ ఇవ్వండి మాకు, దాన్ని కేంద్ర సాయం చేయండి అని అడిగారు ఇవాళ రాసిన లెటర్. అది క్లియరెన్స్ వచ్చింది అనుకోండి, ఇంకా 148 దగ్గర ప్రాజెక్ట్ అవసరం లేదు. ఒకవేళ తుమ్మిడిహట్టి దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కట్టింది అనుకోండి, ఏది మన ప్రాజెక్టు బ్యారేజో డ్యామో ఆయన ఏదన్నా అనుకోని అది కట్టింది అనుకోండి, అదే రోజు నేను టికెట్ తీసుకొని శాశ్వతంగా ఏ దేశానికైనా వెళ్ళిపోతా. ఎందుకంటే ఉండబట్టే అట్లాంటి మిడిమిడి జ్ఞానంతో ఆయన కట్టిండు. సరే బ్యారేజ్ తేడా తెలియకుండా మీరు రాజకీయాలు చేసి ఇంకేదో పనికిరాని ముచ్చట్లన్నీ చేసి ఇంకా సబ్జెక్ట్ చెప్తే కోపం వస్తుంది. 300 టీఎంసీల నాగార్జున సాగర్ అయింది, 15 టీఎంసీల ప్రకాశం బ్యారేజ్, 2 ప్రాజెక్టులేనా? శ్రీశైలం కూడా ప్రాజెక్టే, మీకు ప్రకాశం బ్యారేజ్ ధవళేశ్వరం కూడా ప్రాజెక్టే. సరే చెప్పండి వారు ఏదన్నా మాట్లాడుకోనియండి, ఎందుకంటే వారికి ఆ స్వేచ్ఛ ఉన్నది. నేను దాని గురించి మాట్లాడా. ఆయన ఇప్పుడు నేను చెప్తే తెలిసిన విషయాలు తెలంగాణ ప్రజలకు చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నా దగ్గర నేర్చుకున్నారు, జయశంకర్ సార్ దగ్గర నేర్చుకున్నారు. తెలంగాణ గురించి నేను చెప్తాను, నేనైతే నేర్చుకోలేదు నాయన. తెలంగాణ పాఠాలు నేర్చుకున్నాం కానీ ఇప్పుడు ఈ దొంగ ఎత్తుగడలతో ఉన్నత ఆయన పేరేంది కేసీఆర్ కాడ మాత్రం మేమేమి ఇరిగేషన్ పాఠాలు విద్యాసాగర్ రావు గారి కాడ నేను విన్నా. విద్యాసాగర్ రావు గారి కాడ ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ నాకు దగ్గర ఆత్మీయుడు కాబట్టి మీరు ఇట్లా నీళ్లు ఎత్తిపోసే దొంగతనాలు చేసే లెక్కలైతే నేను ఇనలేను. ఆయన జయశంకర్ గారితో తెలంగాణ పాఠాలు మీరు చైర్మన్ ఉన్నారు, మీరు జలసౌధం మీకు యాక్సెస్ ఉంది, మీరు ఇంజనీర్లు అడగండి ఎన్ని లిఫ్టులు కావాలి. ఒకవేళ అక్కడ 100 మీటర్లు అని చెప్తున్నావు, ఇక్కడ 148 అంటున్నావు. 148 నుంచి ఎల్లంపల్లికి రావాలంటే ఎన్ని లిఫ్టులు కావాలనో ఒకసారి అడగండి, మీ ఇంజనీర్లు చెప్తారు, మీ ఈఎన్సీ చెప్తాడు. దేనికి అసలు లిఫ్ట్లు ఎందుకు? 100 మీటర్ల నుంచి ఎందుకు ఇడికి? నేను తుమ్మిడిహట్టి కాడ నేను ప్రాజెక్ట్ కట్టి నేను లిఫ్ట్లు పోసుకుంటా కట్టుకోవచ్చు కదా. మరి పోతా అంటే తుమ్మిడిహట్టి కాడ అడుగుతున్నాం. 1.5 year నుంచి తట్టేడు మన్ను తీయలేదు, ప్రాజెక్టు పర్మిషన్ అడగలేదు, అలొకేషన్స్ అడగలేదు, ఏది అడగలేదు. ఇంకా 1.5 year అయిపోయింది ఇప్పటికి. రేపు అడగమనండి, రేపు తుమ్మిడిహట్టికి అనుమతి తీసుకోమనండి. 3.5 సంవత్సరాలు ఉంటది, కట్టుకోవచ్చు కదా. 3 ఏళ్లలో కేసీఆర్ మేడుగడ్డ కట్టినప్పుడు 3.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారు తుమ్మిడిహట్టి కట్టలేడా? 3 సంవత్సరం కడతారు, అడగమనండి. అది నువ్వు మాత్రం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు ప్రకాష్ అన్న. టికెట్ కొని పంపి
నేనే పంపిస్తా పో నాయన, నువ్వు వచ్చి ఈయనకు ఉండాలి ఉండాలి. లేదు దయాకర్ గారు, ప్రకాష్ లాంటి వాళ్ళు తెలంగాణలో ఉండాలి. నేను ఆ రోజే చెప్పిన 9 కడతామన్నా, నువ్వు ఈ రాష్ట్రంలో అవసరమే, నువ్వు కొట్లాడటానికన్నా ప్రకాశం సరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా సరే డిఫరెన్స్ లేదు ఒపీనియన్ లో డిఫరెన్స్ ఉన్నా ప్రకాష్ లాంటి వాళ్ళు తెలంగాణలో ఉండాలి, వదిలిపెట్టి పోవద్దని కోరుకుంటా. అట్లా 9 కట్టద్దు అనట్లేదు. పోతా అంటే ప్రకాష్ అన్న నువ్వు పోవద్దు, నువ్వు చెప్పడానికి ఉండాలి, విమర్శించడానికి ఉండాలి, మాతో కొట్లాడడానికి కూడా ఉండాలన్నారు. నేనేమంటున్నా అంటే ఎందుకన్నా మాట అంటే అక్కడ ఒకవేళ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చినా కూడా 10 years పడుతుంది. ఎందుకంటే ఈ చాప్రాల్లో మహారాష్ట్ర ఫస్ట్ వైల్డ్ లైఫ్ పర్మిషన్ ఇవ్వాలి, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, తర్వాత సుప్రీంకోర్టు ఇవ్వాలి. ఎందుకంటే తుమ్మిడట్టి బ్యారేజ్ ఏదైతే కడతారో ఆ బండ్ ఏదైతే 2 kilometers పైన ఉంటుంది అది కేవలం చాప్రాల్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళే కట్టాలి. అది దానికోసం కూడా 200 acres చాప్రాల నుంచి తీసుకోవాల్సి ఉంటది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను ఆ మాట అన్నాను. ఇంకోటి స్క్యూ పద్ధతి అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆడ బ్యారేజ్ స్ట్రైట్ గా ఉండదు, అది ఈ వి షేప్ లో ఉంటది. వి షేప్ లో బ్యారేజ్ ఇప్పటి వరకు లేదు. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను సరే ప్రయత్నం చేస్తే తప్పేం లేదు, నేను దానికి పూర్తి మద్దతు ఇస్తాను. ప్రయత్నాలకు నేనేం అడ్డుపడను. 100% ఒకవేళ రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయితే కేసీఆర్ గారి కంటే ఎక్కువ గౌరవిస్తాను రేవంత్ రెడ్డి గారిని, ఆయన తుమ్మిడట్టే కనుక కడితే. ఎందుకంటే అది అంటే నువ్వు గౌరవించినా గౌరవించకపోయినా ప్రజల కోణం నుంచి కట్టాల్సిన అవసరం ఉంటుంది. సరే ఇవాళ మనం కొన్ని ప్రశ్నలు బనకచెర్ల మీద ఇంతకుముందు ఈశ్వర్ గారిని అడిగారు, తర్వాత నేను ఫాలో అయినాను. నరారి వేణుగోపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏంటంటే ఇప్పుడు తెలంగాణ 450-500 TMCల నీళ్లను కూడా యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఆల్రెడీ 950 TMCల అలొకేషన్ ఉంది. ఇంకా ఫ్యూచర్ లో ప్రాజెక్టులు కట్టడానికి కూడా అవకాశం లేదు, గ్రావిటీ తోటి లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప వేరే అవకాశం లేదు. ఈ 450 కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కలిపితే కూడా అటువంటప్పుడు తెలంగాణ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏంది? ఇదేనా నారాయణ గోపాల్ బనకచెర్లకు అసలు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు అంటారు. వాళ్ళు అఫిడవిట్ ఇస్తా అని కూడా అన్నారు. మనం ఏమన్నా రియల్ గా ఇప్పుడు నేను చెప్పడం లేదు, ఇది శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పాను. వాళ్ళు దీని మీద ఇదే విషయం ఏమన్నారంటే, మనం ఎంతైతే అలొకేషన్ వాటర్ ఉన్నదో, నేను నిగరజాల గురించి మాట్లాడుతున్నాను, ఇంకా వరజాల గురించి అసలు మాట్లాడతలేదు. వాళ్ళు మనం కలిసి వాళ్ళంతా కొడితే కూడా పోలవరం వాళ్ళు ధవళేశ్వరం కలిసి కూడా 400 TMCల కంటే ఎక్కువ వాడతలేదు. 1480 TMCల మనం ఒక 400-450కి పెట్టుకున్న ప్రాజెక్ట్ కానీ అవి కూడా ఎత్తిపోతలేము, అంత వాడతలేము. మరి అట్లాంటప్పుడు అన్ని నీళ్లు వేస్ట్ పోతుంటే మనం కట్టే ప్రాజెక్టులు ఎన్ని మహా అయితే మీరు 9 అంటే ఆడ ఎంత ఉన్న 9 మనం ఎంత వాడుకుంటామో తెలుసు. కాబట్టి దానికి అభ్యంతరం లేదు. ఇక మిగతా ఏమున్నాయి, మిగతా కింద ఇంకేమైనా లిఫ్ట్లు పెడితే 1-2 పెడితే 25 TMCల కంటే అంతకన్నా ఎక్కువ చేయలేము. ఇంత దేవాదుల 25 TMCలే ఆడ పెట్టిన మోటార్లు అన్ని కలిపితే, సీతారామ కూడా అంతా కూడా అది కూడా గద్దె ఉన్నది కాబట్టి 50-60 TMCలు ఇవన్నీ కలిపితే నేనేమంటానంటే ఫస్ట్ మీ మీద పడతారు అన్న పడనే అన్న. ఇప్పుడు నేను ఏమంటాను ఎరికేనా, నేను నిజాం మాట్లాడుతున్నా.